స్వాతంత్రం వచ్చిన తొలి రోజుల్లోపనే 6 మాసాలు నిండక ముందే మహాత్మా గాంధీ గారిని పొట్టన పెట్టుకున్నటువంటి మతోన్మాదులు నాథూరామ్ గాడ్సే హత్య చేస్తే దురదృష్టవశాత్తు 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశం వాళ్ళ చరిత్రను మళ్ళీ ముందు తీసుకొచ్చి ఏదో గొప్ప చేసినట్టు చిత్రీకరించడానికి ఈరోజు సోషల్ మీడియాను ఉపయోగించుకొని చిన్నారులు నేటి యువతరాన్ని మరి మభ్యపెట్టి ఒక దుష్ప్రచారం చేసేదాన్ని తిప్పికొట్టవలసినటువంటి అవసరం మరి ఇలాంటి రోజున మన మీద బాధ్యత ఉన్నది. దేశ స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొనని వాళ్ళు ఈ రోజులలో వాళ్ళని గొప్పగా చిత్రీకరించి ఒక గొప్ప వ్యక్తిని ప్రపంచకి ఒక గొప్ప సూత్రీకరణ చేసిండు. ఏది అహింస ద్వారా నాన్ వైలెన్స్ ద్వారా తమ హక్కుల్ని కాపాడుకోవచ్చని చెప్పినటువంటి ఒక గొప్ప ఆలోచన విధానాన్ని తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీ గారి అడుగుజాడల్లో ఈరోజు ఈ దేశాన్ని ముందు తీసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది. ఇంతకుముందు వసునాచారి గారు చెప్పినట్టు ఆ స్ఫూర్తితోనే మరి తెలంగాణ ఉద్యమాన్ని నడిపినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మన కేసీఆర్ గారు 1969లో తెలంగాణ ఉద్యమంలో కూడా 360 మందిని పొట్టన పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ, కాల్చి చంపింది. కానీ మలిదశ తెలంగాణ ఉద్యమం కేసీఆర్ గారి నాయకత్వాన మహాత్మా గాంధీ గారి స్ఫూర్తి నాన్ వైలెన్స్ ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి విషయాన్ని కూడా గుర్తు చేసుకుంటూ ఈ గొప్ప మహనీయుడు మహాత్మా గాంధీ గారిని స్మరించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఈరోజు ఉందని తెలియజేస్తూ మరి తెలంగాణ భవన్లో మేమందరం కూడా మరి మహాత్మా గాంధీ గారిని మళ్ళీ ఒకసారి స్మరించుకున్నాం. జై తెలంగాణ.